బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ అలాగే మలక్పేట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మహమ్మద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఎట్లా ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి? బ్రహ్మాండంగా ఉంటారు. ఎందుకంటే రెండు సమస్య ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పాలన పొట్టి మాటల అనవసరంగా హామీలు ఇచ్చి మీడియాలో వచ్చి కేసీఆర్ గారికి బెదరాలి, అనవసరంగా ఆయన మీద ఎలిగేషన్స్ పెట్టాలి, కేసీఆర్ ఫ్యామిలీకు టార్గెట్ చేయాలి. అదే విధంగా ఇంకా వేరే లేదు. ఇది రేవంత్ రెడ్డి కాదు, ఇది రేవంత్ రెడ్డి. అనవసరంగా పబ్లిక్ లో వచ్చి చెప్పడానికి ఏం లేదు. హామీ ఇచ్చిన దాని మీద దానికి ఇన్ఫ్లుయెన్స్ దానికి కమిట్మెంట్ లో రావడం లేదు. ఓన్లీ ఫేక్ ప్రామిసెస్. 420 హామీ ఇచ్చిన 420 అంటే మన పాత బస్తీ హైదరాబాద్ కానీ తెలంగాణలో ఒక మాట అంటారు, 420 మనిషి అంటారు. అదే కూడా మొత్తం స్కీమ్స్ కూడా 420 చేసేది ఏం పని లేదు. అనవసరంగా ఈ ప్రభుత్వంకి ఎట్లా ముందుకు తీసుకోవాలి ఆయనకు అసలు ఇష్టం లేదు. ఈ రోజు నేను ఊరులో తిరిగితే, ఎస్పెషల్లీ నేను మార్నింగ్ నిన్న మొన్న కూడా వార్డ్ నెంబర్ 10లో వార్డ్ నెంబర్ 21లో తిరిగాను. పబ్లిక్ కు అసలు ఏం సేవ ఎవరు చేస్తలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంత వర్క్ జరిగింది అది మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రోడ్స్ కానీ, డ్రైన్ లైన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఇంటింటికి నీళ్ళు కానీ ఏమైనా ఉంది ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పని. 2 years లో ఏం జరగలేదు. అండ్ పబ్లిక్ కు కూడా ఇప్పుడు ఆశ లేదు. 4000 రూపీస్ పెన్షన్ ఇస్తామన్నారు, 4000 హామీ చేసుకొని ఓన్లీ 2000 అదే కేసీఆర్ గారు పెన్షన్ ఇస్తున్నారు. కళ్యాణ లక్ష్మి ఇప్పుడు వరకు 1 తులా బంగారం ఇవ్వలేదు. ఒక పెద్ద మాట చెప్పిన ఒక ఆడబిడ్డకు 1 తులా బంగారం పెడతారు. కేసీఆర్ గారు 1,1600 పెడుతున్నారు కదా, నేను 1 తులా బంగారం. నేను ఒక్కటే ప్రశ్న మీ మీడియా తర్వాత మీ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. సార్, ఇప్పుడు వరకు 2 సంవత్సరాలు కనీసం తెలంగాణలో 80,000 మంది ఆడపిల్లలకి పెళ్లి జరిగింది. అంటే 80,000 తోలా మీరు బాకీ ఉన్నారు, అది ఎప్పుడు ఇస్తారు? స్కూటీ ఇస్తామన్నారు, ఎప్పుడు ఇస్తారు? 4000 పెన్షన్ చేస్తామన్నారు, ఎప్పుడు చేస్తారు? ఎడ్యుకేటెడ్ పిల్లలకి వాళ్ళకి పెన్షన్ లాగా స్టిఫెన్ లాగా చేస్తా అన్నారు, ఎక్కడున్నారు? అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా పెరుగుదా అన్నారు, ఎక్కడున్నారు? మీరు ఫస్ట్ ఇది అమలు చేయాలి, దాని తర్వాత వచ్చి ఓటు అడగాలి. నేను మీడియా ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోజు ఈ కాల్వకుర్తి ప్రజల యొక్క సంకల్పం తీసుకోవాలి. తప్పకుండా బీఆర్ఎస్ కు గెలపాలి. కాంగ్రెస్ చేతికు ఆయన ఇచ్చిన చేతికు చేతియాలి, అంతే.